నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారితో మాట్లాడే ముందు కాల్ ఉంది, మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. కాలర్ ఉన్నారండి, నీరజ గారు వైజాగ్ నుంచి. నీరజ గారు. హలో హలో నీరజ గారు, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/2/83. 7/2/83. సమయం 2:45 అండి. ఇంకొకసారి చెప్పండి. 7/2/83. సమయం సమయం తెల్లవారు 2:45. 6వ తారీఖు నైట్ అండి. ఓకే అండి, 6వ తారీఖు రాత్రి. ఎక్కడండి జన్మించింది? విజయవాడలో అండి. విజయవాడ. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. విజయవాడలో. అమ్మా మీరు టీవీ చూస్తున్నారు, దయచేసి టీవీ చూడొద్దు, ఫోన్లో చక్కగా మాట్లాడండి మీరు. మీ నమస్తే గురుగారండి. నమస్తే అమ్మా, ఎవరిది ఇది? మా చెల్లి గురించి అడగదా? ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా వృచ్చిక లగ్నం, వృచ్చిక రాశి, నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో గురువు చంద్రుడు. చంద్రుడు ఇక్కడ నీచ స్థితిలో గురువుతో కూడా 2వ ఇంట్లో బుధుడు కేతు, 4వ ఇంట్లో 3వ ఇంట్లో రవి, 4వ ఇంట్లో కుజ శుక్రుల యొక్క కలయిక. అలాగే జాతకంలో అష్టమంలో రాహు, 12వ ఇంట్లో శని ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి జాతకం. జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కలిసి 4వ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ దీన్ని కుజదోషము అంటాం. ఈ కుజదోషం వలన ఆరోగ్య సంబంధంగా, అలాగే వివాహ సంబంధం, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి దోషము ఉండేదానికి అవకాశం ఉన్నది. ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతున్నది, అందులో రాహు కూడా జరుగుతున్నాడు. ఈ రాహు 8వ ఇంట్లో ఉండటం వలన, 8వ ఇంట్లో రాహు మూల త్రికోణంలో మంచివాడే, అందులో దీర్ఘాయువునిస్తాడు. కానీ ఆరోగ్య సంబంధంగా, అలాగే లోయర్ అబ్డమెన్స్లో వెన్నుపూస సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేసేదానికి అవకాశం. కానీ ఒక ఆయుష్ని ఇచ్చే దాంట్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం శుక్ర మహాదశలో రాహు జరుగుతుంది. ఈ శుక్రుడు రాహు ఇద్దరు కూడా అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటారు. కాబట్టి అమ్మవారిని సేవించుకోవటం ద్వారా తప్పకుండా ఈ అమ్మాయికి మంచి జరిగేదానికి అవకాశం. గురుగారు మరో కాలర్ అండి, వెస్ట్ గోదావరి నుంచి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, హలో విజయలక్ష్మి గారు. గురుగారు, గురుబలం గురించి వింటూ ఉన్నాం, చంద్రబలం గురించి కూడా వింటూ ఉన్నాం. ఈరోజు చంద్రబలం గురించి వివరించండి. చంద్రుడు వచ్చేసమ్మా, చంద్రబలం అన్నది చాలామందికి ఎలా తెలుసు అంటే రాశి, ఇప్పుడు మన రాశి ఎలా ఉంది, ఆ రాశిలో నుంచి మనకి చంద్రుడు ఏ విధంగా, మనం పుట్టినప్పుడు చంద్రుడు బలం ఎప్పుడూ కూడా శుక్లపక్ష ఏకాదశి నుంచి కృష్ణపక్ష పంచమి వరకు కూడా చక్కగా పూర్ణ చంద్రుడుగా ఉంటాడు. అప్పుడు ఇక్కడ చంద్రుడి యొక్క బలం చాలా చక్కగా ఉంటుంది. దాన్ని పూర్ణచంద్రుడు, శుభుడు అని చెప్తాం. మనం పుట్టినటువంటి జాతకంలో చంద్రబలానికి చూసినప్పుడు అంటే రవికి ఎక్కడ ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా, రాహుతో ఉన్నాడా, కేతుతో ఉన్నాడా, ఇలా చూసినప్పుడు ఆ చంద్రుడి యొక్క బలహీనత బలాలు మనకు తెలుస్తాయి. చంద్రుడు మనస్కారకుడై ఉన్నందువలన ఆ చంద్రుడు ఇక్కడ జన్మజాతకంలో బలంగా ఉన్నట్లయితే, అంటే చంద్రుని యొక్క బలం ఉన్నట్లయితే మనకు ఉన్నటువంటి మానసికమైనటువంటి బలం ఎక్కువగా ఉంటుంది. దానివలన మనం గొప్ప స్థితిలో ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి చంద్రబలం మన మనస్సు మీద పనిచేస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క బలం చాలా ప్రాముఖ్యంగా మనిషికి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చంద్రబలాన్ని ఆధారంగా చేసుకొని కూడా మనం ఒక్కోసారి టైం లేనప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకొని ఆ చంద్రుడు బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాడు, ఇవన్నీ చూసుకుంటూ మన జాతకం చెప్పడం జరుగుతుంది. గురుగారు మరో కాల్ అండి, సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. సత్యనారాయణ గారు నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/12/1993. 93. టైం అండి? ఉదయం 8 గంటలకమ్మా. ఉదయం 8 గంటలకు. ఎక్కడ అండి జన్మించింది? విజయవాడలో జన్మించాడమ్మా. విజయవాడ. 4వ తారీఖు డిసెంబర్ 1993. ఓకే అండి, విజయవాడ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి అబ్బాయి గురించి? అబ్బాయి ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. భవిష్యత్తులో ఏమైనా పైసలు చదువుతాడా, ఎట్లా స్థిరపడతాడు,
ఓకే ఏమన్నా శాంతులు ఏమైనా చేయించాలా అనుకున్నాను. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్కారం సార్. మా అబ్బాయి ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వెరీ గుడ్. భవిష్యత్తులో ఏమన్నా పైకోసం చదువుతాడా, ఎట్లా స్థిరపడతాడు, ఏమైనా శాంతిలో ఏమైనా చేయించాల్సి ఉంటుంది? ఈ అబ్బాయి జాతకం వచ్చేసి ఇక్కడ జన్మ జాతకంలో 12వ ఇంట్లో పంచగ్రహ కూటమి ఉన్నది. ఈ 12వ ఇంట్లో పంచగ్రహ కూటమి ఉండరాదు. దానివలన జాతకంలో ఉన్నటువంటి యోగాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి ఇక్కడ జాతకంలో కుజుడు స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా రాహుతో, నీచపడినటువంటి రాహుతో, రవితో, శుక్రునితో, బుధునితో సంపూర్ణ కుజదోషం ఉన్నటువంటి జాతకం. కాబట్టి ప్రస్తుతం కేతు మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. ఈ రాహువు కూడా 12వ ఇంట్లో ఉన్నాడు, కేతు 6వ ఇంట్లో ఉన్నాడు. అది నీచ స్థితిలో కలిగి ఉండటం. ఇక్కడ జాతకంలో 3 గ్రహాలు స్వస్థానాల్లో ఉన్నాయి, శని, చంద్రుడు, అలాగే కుజుడు. పంచగ్రహ కూటమి 12వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా 3 గ్రహాలు స్వస్థానంలో, శని, చంద్రుడు, అలాగే కుజుడు స్వస్థానాల్లో ఉన్నందువలన తప్పకుండా యోగం ఉంటుంది. కానీ ఈ పంచగ్రహ కూటమికి మాత్రం తప్పనిసరిగా కుజునికి, రవికి, రాహుకి, శుక్రునికి, బుధునికి తప్పకుండా అభిషేకం. దానివల్ల నవగ్రహ శాంతి చేయించినట్లయితే ఈ అబ్బాయి జాతకరీత్యా చక్కగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం, 4వ పాదం, ధనుర్లగ్నం, కర్కాటక రాశి, విద్యాస్థానాధిపతి, లగ్నాధిపతి అయినటువంటి గురువు ఏకాదశంలో చాలా చక్కగా ఉన్నాడు. అద్భుతంగా చదువుకుంటాడు, అటువంటిది ఏమి ఇబ్బంది లేదు. కానీ ప్రజెంట్ ఆ కేతు మహాదశలో రాహు జరుగుతూ ఉన్నందువలన మీకు ఇలాంటి సందేహం కలగవచ్చు. తర్వాత గురువు వస్తాడు ఏప్రిల్ నుంచి, రేపు తర్వాత బాగుంటుంది. కానీ నవగ్రహాలకు అభిషేకం చేస్తే బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి, తాడిపత్రి నుంచి ఉన్నారు, పద్మావతి గారు. పద్మావతి గారు హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అడగాలనుకున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/5/1992. 92. టైం అండి? సోమవారం మధ్యాహ్నం 1:45. 1:45 మధ్యాహ్నం. ఎక్కడండి జన్మించారు? ప్లేస్ 1:45. ప్లేస్ అండి హలో, ఎక్కడ జన్మించారండి? ప్లేస్ అనంతపురం. అనంతపురం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఏమండి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి అడగాలనుకుంటాను. అమ్మాయి గురించి. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. మా పాప ఎంఫార్మసీ చదువుకుంటాంది, ఫైనల్ ఇయర్. ప్రాజెక్ట్ వర్క్ చేస్తాంది. ఇండస్ట్రీ ప్రాజెక్ట్ దానికి పోవాలన్నా లేకపోతే మెడికల్ కోడింగ్కి పోవాలన్నా గురుజీ? ఈ అమ్మాయి విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు కుజుడు బుధునితో చేరి ఉన్నందువలన తప్పకుండా ఆమెకి ఎంఎస్ చేయించడానికి పంపించండి అమ్మా. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. దశమంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా పంపించండి. బాగా చదువుకుంటుంది, బాగా ఉంటుంది. కానీ జాతకంలో వివాహ దోషం ఉన్నది, జాగ్రత్త. కుజశనుల యొక్క దోషం ఉన్నది. ఈ కుజశనులకి తప్పకుండా పరిహారం చేయించి ఆమె చదువుకోవడానికి బయటికి పంపించండి. ఎంఎస్ చేసేదానికి చాలా చక్కగా ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, రాజమండ్రి నుంచి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కజిన్ గురించి తెలుసుకోవాలి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. December 1st, ఓకే. 1991. 1991. ఉదయం 11:44. 11:44. 44 ఎక్కడ అండి జన్మించింది? ప్లేస్ ఎక్కడ అండి? నమస్తే అండి గురువు గారు. ప్లేస్ చెప్పండి, ఎక్కడ అండి జన్మించారు? రాజమండ్రి అండి. రాజమండ్రి. మాట్లాడండి గురుగారితో. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. అదే మా కజిన్ కండి వివాహం ఎప్పుడు కుదురుతుంది, వివాహం సమయం ఎప్పుడు ఉంది కొంచెం చెప్తే. లగ్నం వచ్చేసమ్మా ఈ అబ్బాయిది. అబ్బాయిదా అమ్మాయిదా? చెప్పండి. కుంభలగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం, 3వ పాదం. ఇక్కడ రాహు మహాదశలో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. జాతకంలో సప్తమంలో గురువు ఉన్నాడు. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి రవి జాతకంలో వృషభ రాశిలో కుజునితో, బుధునితో కూడా ఉన్నారు. ఇక్కడ రుచిక మహాపురుష యోగం ఉన్నటువంటి జాతకంలో శుక్రుడు స్వస్థానం, కుజుడు స్వస్థానం, అలాగే శని కూడా స్వస్థానంలో ఉన్నటువంటి జాతకం. కాబట్టి జాతకరీత్యా ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ 2017 అక్టోబర్ తర్వాత వివాహం అయినట్లయితే ఈ అబ్బాయి జాతకరీత్యా చక్కగా ఉండేదానికి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గురువు వ్యయంలో ఉన్నాడు కన్యారాశికి. వ్యయం నుంచి రేపు ఆగస్టు 11కి జన్మకి, ఆ తర్వాత 2011 ఆగస్టు తర్వాత కుటుంబానికి వస్తాడు.
ఈ కుటుంబానికి వచ్చినప్పుడు గురువు యొక్క ఇది కుటుంబాన్ని ఇస్తాడు కాబట్టి తప్పకుండా అక్కడ దశాంతర దశల్లో కూడా సప్తమాధిపతి అయినటువంటి రవి యొక్క అంతర్దశ వస్తుంది, అక్కడ యోగకారకంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే 2017 అక్టోబర్ తర్వాత వివాహమైనట్లయితే ఈ జాతకులకు బాగుంటుంది. గురుగారు విశాఖపట్నం నుంచి కాలర్ అండి ప్రదీప్ కుమార్ గారు. ప్రదీప్ కుమార్ గారు మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 92 6th month 9th మేడం. 6/9 9th డే 9th మేడం. డేట్ మంత్ ఇయర్ చెప్పండి. ఓకే 9th ఓకే 6th 6th 1992 మేడం. ఓకే అండి, టైం చెప్పండి. టైం మార్నింగ్ అంట మేడం, అంటే ఎగ్జాక్ట్లీ నాకైతే తెలీదు. మార్నింగ్ 6 after మేడం. 6 గంటల. ఓకే అండి, ఎక్కడండి జన్మించారు? నేనైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో మేడం. శ్రీకాకుళం. మాట్లాడండి గురుగారు. ఇక్కడ లగ్నం వచ్చేసి చెప్పండి అమ్మా. అదే సార్, అంటే నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదని సార్, ఇంకేం లేదు. నువ్వు కరెక్ట్ టైం చెప్పకుండా నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా సార్ అంటే నాకు కూడా తెలియదని అంటే చెప్పాను. మా అమ్మగారు సూర్యుడు ఉదయించే టైంలో పుట్టానని చెప్పారు సార్. సూర్యుడు ఉదయించేది జూన్ నెలలో 6:30కు ఉదయించడు, ఆల్మోస్ట్ 5:45 6 మధ్యలో ఉదయిస్తాడు. సరే, ఇక్కడ లగ్నాన్ని తీసుకున్నట్లయితే నువ్వు చెప్పిన టయానికే వృషభ లగ్నం వస్తుంది. రాశి వచ్చేసి ఇక్కడ జన్మ జాతకంలో కన్యా రాశి, నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం 4వ పాదం అవుతుంది. తప్పకుండా జాబ్ ఉంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు ప్రయత్నం చేయి, ఇప్పుడు జాబ్ వచ్చేదానికి నీకు తప్పక అవకాశం ఉన్నది. నువ్వు చెప్పిన టయానికి చెప్తున్నాను, మళ్ళీ అది ఆ టైం తప్పైతే రాలేదంటే నన్ను అడగద్దు దయచేసి. నువ్వు చెప్పిన టయానికి టైం ఉంటేనే నేను కరెక్ట్గా చెప్పగలను. నువ్వు చెప్పిన సూర్యోదయం సమయానికి వేసినట్లయితే నీది వృషభ లగ్నం వస్తుంది. దశమ భాగ్యాధిపతి అయినటువంటి శని భాగ్యరాశిలో ఉన్నందువలన తప్పకుండా నీకు జాబ్ వస్తుంది. 2017 మే 28వ తారీఖు లోపుగా నీకు 100% నువ్వు ఇచ్చిన టైము, నువ్వు చెప్పిన టైము కరెక్ట్ అయితే నీకు జాబ్ ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి కాకినాడ నుండి రాజారమణ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలండి? 7th April 1962 అమ్మా, నా గురించి అడగటానికి. ఓకే అండి, మరొకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 7th April 1962. ఓకే అండి, రాత్రి 9 గంటల 18 నిమిషాలకమ్మా, గుంటూరులో అమ్మా. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. 7th April 1962 అండి. రాత్రి 9 గంటల 18 నిమిషాలు గుంటూరు. చెప్పండి చెప్పండి. నా గ్రోత్ రీబర్త్ ఉందా లేదా అని. ఏంటమ్మా? ఆరోగ్యం గురించి అండి. అలాగే స్పిరిచువల్ గ్రోత్ అండి, నాకు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నదని అడిగేదానికి మీరు చేస్తున్నారు. మీరు చెప్పింది సగం వినపడలేదమ్మా. రీబర్త్. ఓకే, మళ్ళీ జన్మ ఉందా లేదా? ఇక్కడ లగ్నం వచ్చేసి వృచ్చిక లగ్నం, రాశి వచ్చి వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి కృతికా నక్షత్రం 2వ పాదం. జాతకంలో పరాక్రమ స్థానంలో శనికేతువుల కలయిక, విద్యాస్థానంలో గురుకుజుల యొక్క కలయిక, పంచమంలో రవి బుధుల యొక్క కలయిక, 6వ ఇంట్లో శుక్రుడు, 7వ చంద్రుడు, భాగ్యరాశిలో రాహు, సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం. ఇక్కడ చంద్రుడు చక్కగా 7వ ఇంట్లో ఉన్నాడు, అలాగే 4వ ఇంట్లో కేంద్రంలో గురువు ఉన్నాడు. గురువు విద్యాస్థానంలో కుజునితో కూడా కలిసి, లగ్నాధిపతి అయిన కుజునితో కలిసి ఉన్నందువలన ఆధ్యాత్మికమైనటువంటి నాలెడ్జ్ కోసం మీకు ప్రేరేపణ అయితే జరుగుతుంది. అందులోకి వెళ్ళి ఆధ్యాత్మికంగా గొప్ప నాలెడ్జ్ని సంపాదించేదానికి చంద్రుడు లగ్నాన్ని చూస్తున్నందువలన అక్కడ మీకు అవకాశం దొరుకుతుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 4వ ఇంట్లో, ఆరోగ్య స్థానంలో సప్తమాధిపతి శుక్రుడు ఉండటం, శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. దానివలన కొంత లోయర్ అబ్డమెన్స్లో ఆడవాళ్లకు ఉండేటువంటి కొన్ని ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇకపోతే రీబర్త్ అని అడిగారు, అంటే పునర్జన్మ, అంటే మళ్ళీ జన్మ ఉన్నదా లేదా, మోక్షమా అని అడిగేదానికి మీరు రీబర్త్ అని దానికి కొట్టుకుంటున్నారు. ఇక్కడ మోక్షం అన్నటువంటిది చాలామంది అడుగుతారు, గురువుగారు
12వ ఇంట్లో కేతు ఉండి మోక్షం అని చెప్తూ ఉంటారు. వాడు పాపాత్ముడైనా మోక్షం ఉంటుందా అని అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి జన్మ సుకృతాన్ని బట్టి వాళ్ళకి భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు. దాన్ని జ్యోతిష శాస్త్రంలో ఎలా తెలుసుకుంటాము అంటే, లగ్నం నుంచి 12వ స్థానంలో జ్ఞానకారకుడు మోక్షకారకుడైనటువంటి కేతు ఉండి, అది కేతువుకి స్వస్థానము లేదా గురువు యొక్క దృష్టిలోనూ లేదా శుభగ్రహ దృష్టిలోనూ ఉన్నట్లయితే, లేదా ఆ 12వ స్థానాధిపతి అయినటువంటి వ్యక్తి 12వ స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళకి మోక్షం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. మళ్ళీ జన్మ అనేది ఉండదు. మీ జన్మ జాతకంలో మళ్ళీ జన్మ ఉన్నదమ్మా. ఈ జన్మకి మీకు ఆధ్యాత్మిక చింతన బాగా ఇస్తాడు. దాంట్లో మీరు బాగా రాణించండి. సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది, దానికి పూజ చేసుకోండి. గురుగారు మరొక కాలర్ అండి, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, హలో గురుగారు, తులసి కోట ప్రాముఖ్యత గురించి మాకు వివరించండి. తులసి వచ్చేసేమో అన్నిటిలో కల్లా కూడా మన జంతువుల్లో గోవు ఎలాగ మనకి అమ్మలాగో తులసి కూడా తులసమ్మ అని అంటాం. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, ప్రతినిత్యం కూడా రేయం పగుళ్ళని లేకుండా 24/7 365 రోజులు కూడా ఆ తులసి చెట్టు మన ఇంటి ఆవరణంలో ఉండటం వలన చాలా చక్కనైనటువంటి, చాలా ఆక్సిజన్, స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనకి ఏదైతే ఉందో ప్రాణవాయువు అంటాం, దాన్ని అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తులసి అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి ప్రాణం నిలబెట్టేది. కాబట్టి ప్రాణం ఎవరు నిలబెడతాడు? భగవంతుడు నిలబెడతాడు. కాబట్టి ఆ చెట్టు నిలబడుతుంది. కాబట్టి తప్పకుండా దేవతామూర్తిగా మనం ఆ తులసమ్మని కొలవటం జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఆకుల్లో ఉన్నటువంటి కెమికల్ ఏదైతే ఉంటుందో, ఆకులు మీరు వేసినట్లయితే నీళ్ళల్లో ఒక రకమైనటువంటి కలర్లోకి వస్తాయి. అవి తులసి నీళ్లుగా గొంతులో పోస్తారు చనిపోయే ముందుగా. కారణం ఏమిటంటే, గొంతులో ఏదైనా గళ్ళ పట్టినట్లయితే ఆ నీళ్లు వేయటం ద్వారా ఒక్కోసారి ఆ గళ్ళ వల్ల కూడా ఊపిరి ఆగిపోతుంది, అది క్లియర్ అవుతుంది అన్నటువంటి. అంతేగాని అది తులసి నీళ్లు పోయటం వల్ల అయితే స్వర్గానికి పోతాడని కాదు. మనం చేసే పాపపుణ్యాల ఫలితమే స్వర్గం నరకం అనేటువంటిది. స్వర్గం నరకం ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. మనం అంతరాత్మలో ఉంటుంది స్వర్గం నరకం అన్నటువంటి. మన మనసులో మనం చేసే పని సంతోషంగా ఉంటే అది మనకు స్వర్గం, అది చేసే పని దుఃఖంగా ఉంటే అది నరకం. అది ఇక్కడే అనుభవిస్తాం. భగవంతుని యొక్క లీల మనలోనే ఉంటాడు. ఆ లీలని మనం కనుక్కోగలగాలి. మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మస్వరూపం. అందుకే అన్నమయ్య చెప్తాడు, అందరికీ అంతరాత్మ శ్రీహరి అంతరాత్మ అని. భగవంతుడే లోపల ఉన్నటువంటి ఆత్మ భగవంతుడే. కాబట్టి ఎక్కడో ఎతకాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీలో ఉన్నటువంటి ఆత్మ భగవత్ స్వరూపం అని తెలుసుకొని ఆ భగవత్ స్వరూపుడు చేసే పనులు చేయగలిగితే మనకి, అంతేగాని కుళ్ళు కుతంత్రం కుచితం ఇవన్నీ పెట్టుకొని నాకు 12వ ఇంట్లో కేతు ఉన్నాడు గురువుగారు మోక్షం వస్తుందా, లేకపోతే నేను బాగా పూజలు చేస్తాను నాకు మోక్షం వస్తుందా, నువ్వు పూజ చేస్తే భగవంతుడు నీకు మోక్షాన్ని ఇవ్వడం, ఇలాంటివి తెలుసుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. కాకపోతే మిమ్మల్ని మీలో ఉన్నటువంటి మంచితనాన్ని ఇంకా బయటికి తీసేదానికి అందులో ఆధ్యాత్మికమైనటువంటి విద్య కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దీంట్లో వెళితే ఇలాంటి దారిలో వెళ్ళటం వలన, నువ్వు చేసే ప్రయత్నం వలన, ఆ ప్రయత్నంలో నువ్వు గొప్పగా ఉండటం వలన భగవంతుడు నిన్ను మెచ్చి నీకు ఏదన్నా నువ్వు గెలవలేనటువంటి స్థితిలో కూడా నిన్ను ఒక లిఫ్ట్ చేసి అవతల పడేసి నిన్ను గెలిపిస్తాడు. అంతే తప్ప మనం చేయాల్సిన పనులు చేయకుండా మనం చేసేది లేచిన దగ్గర నుంచి పక్కింటోడి మీద పడి ఏడుస్తూ, లేకపోతే మనకు ఉన్నటువంటి బిడ్డల మీద పడి ఏడ్చే వాళ్ళు తల్లిదండ్రులు ఎంతమందిని చూసుంటాను. అలాంటి వాళ్ళకి మోక్షం ఎలా వస్తుంది? కంటేనే తల్లిదండ్రులు అయిపోరండి. బాధ్యత చేస్తే తల్లిదండ్రులు అవుతారు, కనకపోయినా కూడా తల్లిదండ్రులు అవుతారు బాధ్యత చేస్తే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ లోకంలో ఇంచు స్వార్థాన్ని తగ్గించుకుంటే చాలా గొప్ప స్థితిలో ఉంటాం. గురుగారు మరో కాలర్ అండి, విజయవాడ నుంచి సూర్యకుమారి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు పేరు దుర్గా ప్రసాద్ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పెళ్ళి అవ్వలేదండి, ఇంకాను మ్యాచ్లు వస్తున్నాయి, ఏది కూడా కుదరట్లేదండి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడే ముందు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 29/11/1979 రాత్రి 12:57 అండి. 12:57 రాత్రి. రేవతి నక్షత్రం మేము రాశాను. ఓకే అండి, ఎక్కడ జన్మించారండి? ప్లేస్ ఏంటి? మచిలీపట్నం. ఏంటండి? మచిలీపట్నం. తెల్లారితే 30 అమ్మ? అవునండి. మరి మీరు 30 చెప్పాలి.
రేవతి నక్షత్రం 2వ పాదం, లగ్నం సింహ లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం. లగ్నంలో ఇక్కడ జాతకంలో రాహు, కుజుడు, అలాగే గురు, 2వ ఇంట్లో శని, 3వ ఇంట్లో బుధుడు, 4వ ఇంట్లో రవి, పంచమ శుక్రుడు, సప్తమ కేతు, అష్టమ చంద్రుడు. జాతకంలో వ్యయాధిపతి అష్టమంలో ఉన్నందువలన దీర్ఘాయువు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలని రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి. మీరే చెప్పారు వివాహం జరగలేదు అని. సప్తమ కేతువు, సప్తమాధిపతి అయినటువంటి శని 2వ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జాతకంలో సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషం ఉన్నది. ఈ సర్పదోషానికి ఖచ్చితంగా పూజ చేయించుకోవటం చాలా మంచిది. ప్రస్తుతం శుక్ర మహాదశిలో కేతు జరుగుతూ ఉన్నందువలన తప్పక వివాహం అయ్యేదానికి అవకాశం ఉన్నది. నవంబర్ 6వ తారీఖు లోపుగా తప్పక వివాహం ఉన్నది. కాబట్టి ఒకసారి రాహుకేతువులకి ఆల్రెడీ చేయించాం గురువుగారు. ప్రతిసారి ఒక చిన్న విషయం చెప్తాను. ఎవ్రీ ఇయర్ మనిషికి జ్వరం వస్తుంది. అలా జ్వరం రాకపోతే వాడికి ఏదో డిఫెక్ట్ ఉన్నట్టే. ఎవ్రీ ఇయర్ ఎప్పుడోకప్పుడు ఒక రోజైనా సరే ఒళ్ళు వెచ్చబడాల్సిందే. అలా వెచ్చబడ్డప్పుడు ఏం చేస్తామంటే మాత్ర వేస్తాం. లాస్ట్ ఇయర్ వేసాం కదా, ఇప్పుడు ఎందుకు వేయాలి అని అనుకోం, ఎమ్మటే మాత్ర వేస్తాం లేదా ఇంజెక్ట్ చేసుకుంటాం. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధికేం నువ్వు మందు వేస్తే మనం బ్రతకడానికి, మన జీవన విధానానికి కారణమై ఏదైనా సరే సక్సెస్ ఉన్నంతసేపు భగవంతుడు లేకపోతే నాలాంటి జ్యోతిష్యుడు గుర్తుకురాడు. అంతా నేనే మగాడిని, నేనే గొప్పవాడిని, నా చేతుల మీదగానే జరుగుతుందంటారు. కానీ ఏదైతే జరగదో అప్పుడు మాత్రం ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టరు, ఏదైనా జరగకపోతే దేవుడు, ఇంకా ఏదైనా పరిహారం కావాలంటే నాలాంటి జ్యోతిష్యుడు గుర్తుకొస్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఏదైతే పరిహారం ఉన్నదో దాన్ని తప్పనిసరిగా ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉండవలసినదే. ఒక కుజదోషం ఉన్నదనుకోండి, ఇప్పుడు పెళ్ళవలేదు, కుజదోషం ఉంది, కుజదోషానికి పరిహారం చేసేసుకుంటారు, పెళ్ళైపోద్ది. అదే కుజదోషం మళ్ళీ రేపటి రోజున సంసారానికి అడ్డమవుతుంది, తర్వాత పిల్లలకి అడ్డమవుతుంది, తర్వాత ధనానికి అడ్డమవుతుంది, ప్రతి సుఖానికి అడ్డమవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? పెళ్ళైపోయింది కదా, మాకు కుజదోషం ఉందంటారేంటి గురువుగారు అంటే, పెళ్ళైనంత మాత్రం కుజదోషం పోతుందని ఎవరు చెప్పారు? ఉన్నటువంటి జన్మజాతకంలో ఉన్నటువంటి ఏదైతే దోషం ఉందో దాన్ని నివారణ తరుణోపాయంగా దాన్ని తగ్గించుకోవాల్సిందే తప్ప సంపూర్ణంగా తొలగించేదానికి ఎవరి వల్ల కాదు. అది ఎంత పెద్ద గురువైనా సరే అది అందులో ఎవరు ఏమి చేయలేరు. నన్ను అడుగుతుంటారు, గురువుగారు మీరు ఏదో ఒకటి తరుణోపాయం చూపి. నేనేమో భగవంతున్నా, నేను మనిషిని, ఒక మెసెంజర్ అంతే. అంటే మీకు ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ని మీకు నేను పంపించగలను, చెప్పగలను, అంత మాత్రమే. నేనేమి ఇది కాదు. మీరు చేసుకున్నటువంటి దాన్ని బట్టి భగవంతుడు మీకు ఆశీర్వాదం చేస్తాడు తప్ప ఐఎమ్ నాట్ ఎ గాడ్. నేను ఇందాక కూడా వేరే వాళ్ళు ఒకరిద్దరు చాలా ఫోన్లో ఏడుస్తూ మళ్ళీ ఏడవలసిన అవసరం లేదమ్మా. అందరికీ ఉన్నాయి బాధలు. ఎంత గొప్పగా చెప్పా నాకు బాధలు ఉంటాయి. ఆరోగ్యం నాకు కూడా ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే మనిషి నేను కూడా. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడూ కూడా అన్నం కూడా తినేరండి, మీరు నమ్మరు. ఇందాక అన్నం తింటున్నా కూడా ఫోను నాకు అప్పుడు చోటు చెప్పమంటారు. ఎలా చెప్పమంటారు? అన్నం తింటున్నానన్నా కూడా వినరు. వాళ్ళ బాధలు అలా ఉంటాయి, కాదని నేను చెప్పను. కాకపోతే నేను ఇంత గొప్పగా చెప్పి ఒక పిడికిడి ముద్ద కూడా కరెక్ట్గా తినలేకపోతే మిగతా వాళ్ళకి నేను చెప్పలేను. కాబట్టి దయచేసి అక్కడ పర్సనల్ నెంబర్ ఎందుకు ఇస్తున్నామంటే, ఎవరికైనా అర్జెంటుగా పర్సనల్గా కావాల్సి వస్తే ఆ పర్సనల్ నెంబర్కి చేయమని. అంతేగాని 24 గంటలు దాన్ని కొడతా ఉంటే నేను కూడా బోర్ వేసి దాన్ని తప్పకుండా స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు చేసే సర్వీస్ కూడా చేయకుండా అందకుండా పోతుంది దయచేసి. కాబట్టి ఇక్కడికి ఫోన్ చేయండి, మీరు చెప్పించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు. ఇక్కడ చక్కగా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుకుందాం. లేదు మాకు అంతగా పర్సనల్గా కలవాలి అంటే నేను ఎవరిని కలవను, దయచేసి మీరు అలా అనుకోవద్దు. మీరు కావాలంటే ఫోన్లో నాతో మాట్లాడచ్చు, అది కూడా నా గురుదక్షిణ ఇచ్చి. అందులో కూడా నిక్కచ్చిగా చెప్తున్నాను. ఒక ఆయన వచ్చి చెప్పారు నాకు, గురువుగారు మీరు అలా అనొద్దండి అని. ఎందుకంటే మనిషి ఎలా ఉంటాడంటే ప్రతిదీ కూడా స్వార్థమే, ప్రతి మనిషికి కూడా. కాబట్టి ప్రతి జీవితంలో అందరికీ కష్టాలు ఉన్నాయి, లేదని నేను చెప్పను. భగవంతుని యొక్క ఆశీర్వాదం ప్రతి మనిషికి కావాలి. అందులో ఉన్న దోష పరిహారానికి మీరు భగవంతుని ప్రార్థన చేయండి. నేను అందులో ఉన్న ఒక మెసెంజర్. నేను మీ జీవితాన్ని గీతలను నేనేం మార్చను. మార్చాల్సినటువంటి వాడు భగవంతుడు. అతన్ని మీరు ప్రార్థన చేసుకుంటే మీకున్నటువంటి దోష ప్రభావం ఏదైతే ఉందో ఆయన్ని అడగటం ద్వారా ఆయన దయదలిస్తే మీకున్నటువంటి దోషాలు తగ్గి మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలరు. గురుగారు చాలా ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అదేవిధంగా కాలర్స్ జాతక సంబంధ సమస్యలకి కూడా చాలా చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.